మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గణపరపు సేవా ట్రస్ట్ ప్రారంభించి చాలామంది పేద ప్రజలకు సహాయం చేయాలనే ఆలోచనతో ఫస్ట్ మా ఫ్యామిలీ నుంచి మా పిల్లలు అండదండలతో స్టార్ట్ చేశాము. ఈరోజు మా బాబు డాక్టర్ అరవింద్ ఇంకా మా బ్రదర్ శ్రీను అందరూ కలిసి ఈ 200 కుటుంబాలకి రైసు కూరగాయలు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ ఇంకా ముందుకు పోవాలంటే దాతలు ఎవరైనా సహకరిస్తే ఇంకా పెద్ద స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాను. డాక్టర్ అరవింద్ మా బాబు పేదవాళ్ళు వైద్యం చేసి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేని వాళ్ళు వచ్చి మేము ఫీజులు ఇవ్వలేము అని చెప్పకుండా వాళ్ళని చూసైనా మెడిసిన్ ఫీజు మాత్రమే, ఒక్కోసారి మెడిసిన్ కూడా తీసుకోడు, అంత పేదవాళ్ళకి సహాయం చేస్తాడు. మెడిసిన్ కూడా తీసుకోకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ ఖర్చులు అన్నీ ఫ్రీగా చేసి పేదవాళ్ళకి మా బాబు ఆ విధంగా కూడా సహాయం చేస్తుంది. ఈరోజు గణపురపు సేవా ట్రస్ట్ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సేవా ట్రస్ట్ ఆలోచన అనేది మా పిల్లల నుంచి ప్రారంభమైంది. వారం రోజుల నుంచి కురుస్తున్న వరదలకు వర్షాలకు చాలా గ్రామాలు కొట్టుకుపోయి రోడ్లు కొట్టుకుపోయి చెరువులు కొట్టుకుపోయి ఈ స్పందించి మొన్న నావిరాల గ్రామంలో మిత్రుల సహకారంతో ఒక 4 క్వింటాల రైసు 150 చెద్దలు పంచడం జరిగింది. ఇది తెలిసిన మా చిన్నబాబు డాక్టర్ అరవింద్ హాస్పిటల్ చైర్మన్ స్పందించి నా వంతు సహాయం నేను చేస్తాను, 1 లక్ష రూపాయలు ఇస్తాను, మీరు పేద ప్రజలకు బియ్యం కూరగాయలు పంచమని చెప్పిన తర్వాత మా పెద్ద అబ్బాయి తమ్ముడు అలా కాదు, మనమే ఒక సేవా ట్రస్ట్ స్టార్ట్ చేద్దాం, ఈ సేవా ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించవచ్చు, మనందరం కూడా సెటిల్ అయినాం, నాన్నవాళ్ళు కూడా సెటిల్ అయిన సమాజంలో ఈ సమాజం కోసం వ్యవస్థ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ దాంట్లో మన భాగస్వామ్యం అని చెప్పి మా పెద్ద అబ్బాయి సూచన చేయటం, మా పెద్ద కోడలు తేజస్విని, మా పెద్ద కొడుకు అన్వేష్, చిన్న కొడుకు అరవింద్, కోడలు గంగశ్రీ, మా కూతురు నవ్య, అదేవిధంగా శైలేష్ వీళ్ళందరూ ఆలోచన చేసి ఈ ట్రస్ట్ ఆలోచనకు మా శ్రీమతితో చర్చించి దీనికి అంకురార్పణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా మరింత ముందుకు తీసుకుపోయే విధంగా మా శ్రీమతి గారిని దాన్ని చైర్మన్ చేయడం జరిగింది. తను చైర్మన్ ఎందుకు చేసామంటే రాజకీయాలకు అతీతంగా సంస్థ నడవాలి కాబట్టి తను చైర్మన్ చేయడం జరిగింది. తన ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. గతంలో కూడా మేము కూడా పేదరికం నుంచి కష్టాల నుంచి కన్ను నుంచి వచ్చినాం. మేమిద్దరం కూడా ఆదర్శ వివాహం చేసుకుని మా పిల్లలను కూడా ఆదర్శంగా పెంచి మా ప్రభావం మొత్తం కూడా మా పిల్లల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన వచ్చిందంటే తల్లిదండ్రుల ఆలోచన ప్రకారం వాళ్ళకి వస్తుంది కాబట్టి తన తల్లి ప్రభావం పిల్లల మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇంచెప్ చెప్పారు మీ అందరూ కూడా, ఇంటికి ఇల్లాలే దైవం అని చెప్పారు. ఆ ఇల్లాలే కనుక లేకపోతే ఇల్లు చిందరవందరంగా ఉంటుంది. తన పిల్లల్ని చక్కగా క్రమశిక్షణతో పెంచి ఉన్నత చదువుల కోసం తన పాటు పడింది. నేను కూడా నా మార్గంలో అడుగు వేస్తూ నడుస్తూ నాకు అనేక సూచనలు ఇస్తూ నా కష్టాల్లో కన్నీళ్ళలో పాలు పంచుకుంది. మనందరం కూడా హ్యాపీగా ఉన్నాం, కష్టాల్లో కన్నీళ్ళు చూస్తున్న ప్రజల కోసం పనిచేద్దామని చెప్పి మనం కూడా ముందుకు రావడం వారిని అభినందిస్తాను. భవిష్యత్తులో రాబోయే రోజులు కూడా గణపురపు సేవా ట్రస్ట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. శ్రీకృష్ణుడికి కుచేలు అటుకులు ఇచ్చిన విధంగా ఈ చిన్న సహాయం మేము చేస్తున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇంతింత ఒట్టింత అని చెప్పి మహావృక్షంలాగా మారే విధంగా ఈ గణపుర సేవ చక్కదిద్దాం. ఈ దేశంలోని రాష్ట్రంలో ఉన్న ఎవరైనా స్పందించేసి గణపుర సేవా ట్రస్ట్ ద్వారా మీరు సేవ చేయదలుచుకుంటే ప్రత్యక్షంగా మీతోనే ఆ సేవలు అందించే విధంగా గణపుర సేవా ట్రస్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో మీడియా సోదరులు నాకు అనేక రకాలు కూడా కార్యక్రమాలు బాగా సహకరిస్తున్నారు. మీరు కూడా ఈ విషయాన్ని గణపుర సేవా ట్రస్ట్ విషయాన్ని మా నిజాయితీని నిబద్ధతని జనంలోకి ఇతర వర్గాలకు తీసుకుపోతుంటే వారు కూడా ఇటువంటి వర్గాలకు పేద వర్గం సహకరిస్తారని చెప్పి తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి మన మానుకోటకి చుట్టూ జల దిగ్బంధం అయితే అందులో నుంచి పుట్టిందే ఈ గణపురపు సేవా ట్రస్ట్ అనేది. ఇంతకుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మారుమూల ప్రాంతంలో ఎక్కడో కాకుండా మన మానుకోటలో మొట్టమొదటిసారి మొత్తం జల దిగ్బంధమై ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి, రెక్కాడితే గాని డొక్కాడని వారి కోసము ఈ రోజు గణపురపు సేవా ట్రస్ట్ ముందటికి వచ్చి ఫార్మేషన్ చేసుకొని పేద ప్రజల కోసము వాళ్లకు నిత్యావసర సరుకులు కుటుంబ ఆలోచనతోని చేసుకొని వాళ్ళ ఈ కాలనీలో 26వ వార్డులో పంచడం జరిగింది.
ఎప్పుడైతే పిల్లలకు మనం చదువు సంస్కారం నేర్పిస్తామో తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు ఇటువంటి ఆలోచన ఇచ్చి సేవ చేయుత అనే రంగంలో ముందటికి తీసుకెళ్ళడానికి పిల్లలు తోడ్పడతారనడానికి ఈ గణపురపు కుటుంబం వారి నిదర్శనంగా మనం ఈ రోజు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇంతకుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, కాకపోతే అది ఎక్కడ కూడా బయటికి రాలేదు. ఇప్పుడు ఒక సేవా ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎక్కువ మందికి సహాయం చేసే విధంగా ఉంటుందనే వాళ్ళు ఆశించి వాళ్ళ అడుగులు దిశగా వేశారు. దీనికి మనందరం కూడా దాంట్లో చేయి కలిపి చేయుతనిచ్చి ముందటికి తీసుకెళ్లాలి. వాళ్ళ బాబు డాక్టర్ అయ్యుండి ఎక్కడో హైదరాబాద్ లో సంపాదించుకోవాల్సిన ఆలోచన లేకుండా ఇక్కడ ఒక పీడియాట్రిషియన్ లేరు, చిన్న పిల్లలకు వైద్యం అయితే తీసుకెళ్ళడానికి హైదరాబాద్ వరంగల్ చాలా దూరంలో ఉందని చెప్పి అరవింద్ హాస్పిటల్ స్థాపించి పేద ప్రజలకు తను అందించిన సేవలు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు ఈ గణపురపు సేవా ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక సేవలు అందుకునే అవకాశం కలిగింది. ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా సంప్రదించవచ్చు. మేము కూడా అందులో భాగస్వాములే, మా అడుగులు కూడా అటువైపు వేస్తాము అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి మంచి అవకాశం కల్పించి గణపురపు వారి పేరుని ముందడికి తీసుకెళ్లాలని చెప్పి ప్రజలను కూడా మీడియా వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. 26వ వార్డు మందకుమరమ్మ నగర్లో మనం గణపురం సేవా ట్రస్ట్ ఈరోజే ప్రారంభమైంది. ఈ మహబూబాబాద్ జిల్లాలో గత 4 రోజుల నుండి వర్షాలు కుండపోత వర్షాల కారణం వల్ల కూలినాలు చేసుకునే జనం బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు, కూరగాయలు కూడా తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రారంభమైన ఈ గణపురం సేవా ట్రస్ట్ ఈరోజు ఈ మందకుమరమ్మ నగర్లో బియ్యం పంపిణీ, కూరగాయలు పంపిణీ చేయాలని ఒక దృక్పథంతో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క ట్రస్టులో ప్రతి ఒక్కరు మనందరం కూడా భాగస్వాములై ఎంతో కొంత సేవను అందించి ఈ ట్రస్టును ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాం. మానుకోట జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి వర్షాల వల్ల ఎంతో మంది బడుగు బలహీన వర్గాల పేదలు ఇండి లేక ఉండడానికి గూడు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గణపురపు అంజన్న గారు ఈ సేవా కార్యక్రమాలు ఇంతటితో అయితే సరిపోవు, దీన్ని ఇంకా విస్తరించాల్సిన అవసరం చాలా ఉందని గమనించి వారి కుటుంబం మొత్తము పేద ప్రజల పక్షాన నిలబడాలని ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఇలా గణపురపు సేవా ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. ఈ సేవా ట్రస్ట్ ద్వారా ఇలా ప్రారంభోత్సవంలో భాగంగా 26వ వార్డుకు సంబంధించిన ఈ మందకుమరమ్మ కాలనీలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంతో మంది పేద ప్రజలు వర్షం రావంగానే ఉండడానికి ఇల్లు సరిగా లేకపోవడం, తినడానికి తిండి లేకపోవడం, ఇలాంటి బాధలను చూసి చెలించిపోయినటువంటి గణపురపు ఫ్యామిలీ వారికి ఎట్టి పరిస్థితుల్లో మేము అండగా నిలబడాలి, వాళ్ళ పక్షాల మేము ఎంతో కొంత ఆదుకోవాలి అనే ఒక బలమైన సంకల్పంతో ఈ ట్రస్టుని స్థాపించారు. ఈ ట్రస్టు ఇలాగే కొనసాగుతూ ఇంకా ఎంతో మందికి సేవలు ఉధృత స్థాయిలో చేయాలని, దీని ద్వారా ఎంతో మంది ప్రజలు సహకారాలు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రజల యొక్క ఆశీస్సులు కూడా ఈ కుటుంబానికి చల్లగా ఉంటే వీళ్ళు ఇక్కడే కాదు ఈ మానుకోట జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళ సహాయ సహకారాలు అందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా నేను వారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి గణపురపు సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు గణపురం అంజన్న, అదేవిధంగా చైర్మన్ సుభాష్ని గారు, అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి, వెనుక బ్యాక్ మేము ఉంటామని సపోర్ట్ ఇచ్చినటువంటి అన్వేష్ అన్న గారు, అదేవిధంగా అరవింద్ అన్న గారు, అదేవిధంగా నవ్య అక్క గారు, వీరందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నిజంగా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటేనే దైవ సేవ అని చెప్పి ఎంతో మంది చెప్తుంటారు. నిజంగా ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తులలో గణపురం అంజన్న గారు ఫస్ట్ వరుసలో ఉంటారు. గత 6 నెలల కంచి రాష్ట్రంలో కుండపోత వర్షంతో మహబూబాబాద్ జిల్లా ప్రాంతం అంతా కూడా అతలకుతలం అవుతుంటే అరే అన్నగారు ఆ రోజు 5 రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్నారు, తమ్ముడు మనం అక్కడ రైల్వే స్టేషన్ లో చాలా మంది ప్రయాణాలు ఇబ్బంది పడుతున్నారు, అర్జెంట్ గా మీరు వెళ్ళండి, నేను వెంటనే స్పందిస్తానని చెప్పి అక్కడ టిఫిన్ అల్పాహారం సుమారుగా 2000 మందికి అందే విధంగా అన్న ఫోన్ ద్వారా మిగతా ట్రస్ట్ కు అమౌంట్ కొట్టించి మరి ఎంతో కృషి చేసినట్టు వ్యక్తి. అదే కాకుండా మరి మహబూబాబాద్ నియోజకవర్గంలో రావిరాల గ్రామంలో చెరువు కట్ట దిగి ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అవుతుంటే ఎమ్మటే ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు, ఎంపీ గారి యొక్క ఆదేశాల మేరకు వెంటనే స్పందించినటువంటి గణపురం అంజన్న గారు సుమారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు నిత్యావసర వస్తువులైనటువంటి మరి దుప్పట్లు, అదేవిధంగా మరి 4 క్వింటాల బియ్యం కూడా అందించడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందు చేసుకోకుంటూ ముందుకు పోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను నిరుపేదలు అంటే రోజువారీగా కూలికి పోతేనే జీవించే ఈ పేదలను ఈ వర్ష ప్రభావం వల్ల 4 రోజుల కాంచి ఆకలితో అలమటిస్తున్న సందర్భాలలో ఒకప్పుడు కరోనా వచ్చినప్పుడు, అంతకుముందు సంవత్సరం కూడా వర్షాలు వచ్చినప్పుడు ఒక ఫోన్ కాల్ తోటి అంటే గణపురం ట్రస్ట్ ఈరోజు ఏర్పడ్డది.
కానీ ఈ గణపురం అనే పదానికి చాలా గూఢార్థాలు ఉన్నాయి. కాబట్టి సహాయం చేసే గుణమే ఆ ఇంటి పేరులోనే ఉన్నది. కనుక అట్లాంటి గొప్ప మనసున్న వ్యక్తి అంజన్న సుభాష్ని, వారి కుటుంబ సభ్యులు, వారికి పేద ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా.